హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే విలేజ్కి వచ్చాను. హాలిడేస్ వచ్చాయని చెప్పి సమ్మర్ హాలిడేస్. సో అట్లా వెళ్ళేసి వద్దామని చెప్పి వెళ్ళాను. అక్కడ నుంచి మేము తిరుపతికి వెళ్ళాము. తిరుపతికి వెళ్ళి దర్శనం అయిపోయాక ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక ఒక 1 వీక్ అయిపోయాక సండే వచ్చింది. సండే వచ్చాక ఇంకా సంక్రాంతికి వెళ్ళినప్పుడు మా అక్క బిర్యానీ చేసింది. సో తినాలనిపించింది. సో అక్క బిర్యానీ చేసుకుందామని అంటే ఇంకా ఆమె ఎంత ఈజీగా సరే ఓకే చేసుకుందాంలే అని అనింది. ఇంకా వెంటనే అన్నీ స్టార్ట్ చేసినాం. షాప్కి వెళ్ళినాం, అన్నీ కొనుక్కొచ్చేసినాం అనమాట. చికెన్, బాస్మతి రైస్ ఇంట్లో లేకుండే, సో కొనుక్కొచ్చేసినాం, షాప్ నుంచి తెచ్చేసినాం. సో ఇక్కడైతే మేమైతే ఇద్దరం ముచ్చట్లు పెడుతున్నాం. అయితే నేనైతే ప్రాసెస్ ఏం పెట్టట్లేదు, జస్ట్ నేను విలేజ్కి వెళ్ళాను, అక్కడ టైం స్పెండ్ చేశాను కదా అది. సో ఇక్కడ ఇంట్లో పెడదామని చెప్పి పెట్టుకుంటున్నాను. సో చూడండి, వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూ ముచ్చట్లు పెడుతున్నాము. అదే యూట్యూబ్ గురించి ఇట్లా హాయ్ ఫ్రెండ్స్ అదే అని అనుకుంటాం కదా. మా ఫ్యామిలీలో ఎవరో ఇలా అన్నారు. సో అదే మా అక్కకి చెప్తున్నాను, ఇలా అంటుండు అది అని చెప్పేసి మా కజిన్ గురించి మాట్లాడుతున్నాం ఏదో వీడియో చూసి. సో అదే గుర్తు చేసుకొని ఇంకా మాట్లాడుకుంటున్నాము. ఇంకా ఈ వీడియో అయితే మా నందు తీస్తుంది. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. మేమైతే బిర్యానీకి అని చెప్పి మా అక్క చికెన్ అంతా మ్యాగ్నేట్ చేసి పెట్టేసింది అనమాట. తర్వాత ఇంకా ఆనియన్స్ కోస్తున్నాం కదా, ఫుల్ మంటలు అయిపోయినాయి, కళ్ళలో వాటర్ వచ్చేసినాయి అనమాట. ఈ ఆనియన్ అయితే కట్ చేయలేం కదండి, అందరికీ ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట. సో ఇక అట్లా కట్ చేసేసుకున్నాం. ఇంకా నన్ను ఆయిల్లో ఇది డీప్ ఫ్రై చేయమంటే చేసేసి పక్కన పడేసిన అనమాట. మా అక్క అయితే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం యాక్చువల్గా మేము. చికెన్ మ్యాగ్నేట్ చేసినాం కదా, అది ఫస్ట్ ఇట్లా చేసింది అనమాట. తర్వాత రైస్ దీని మీద వేసినాం. యాక్చువల్గా కట్టెల పొయ్యి మీద చేస్తే అయితే ఎంత బాగుంటుంది కదండి, అసలు చాలా టేస్ట్ వస్తుంది ఫుడ్ అయితే. ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ చేసేసినాం చూడండి. సో ఇంకా మా నందుని అడుగుతున్నాను అనమాట, చూడండి బాగాలేదంటది మెంటల్లీ. సో అందరికీ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.